హరే కృష్ణ మన తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లేవగానే నేను చూసేది మా ఇంటి ముందున్న ఉసిరి చెట్టు. తర్వాత టిఫిన్ అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్కి వస్తే నేను తోటకూర పప్పు చేశాను. కందిపప్పు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. దాంట్లో ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి, టమాటీ వేసేసాను. అలాగే తోటకూర కూడా క్లీన్ చేసి వేసేసాను. పక్కన ఇంకా అరటికాయ ఫ్రై కూడా వేపేస్తున్నాను. అన్నం అయితే అప్పటికే అయిపోయింది. వంట ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను రైస్ వండేస్తాను. తర్వాత ఈ కర్రీస్ ఏవైతే ఉందో అది చూసుకుంటాను. అరటికాయ ఫ్రై అయితే నేను సింపుల్గా ఇలా చేసుకుంటాను. పప్పు అలాగా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసేసి అది మెదిపేసానండి. తర్వాత తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసిన తర్వాత కూడా నేను పప్పు ఒకసారి స్టవ్ మీద పెట్టేసి ఒక్కసారి ఒక నొరగొచ్చే వరకు ఉంచుతాను. కొంచెం అది బాయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపేసిన తర్వాత కూడా బాయిల్ చేస్తాను నేను ఒకసారి. అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ప్లేటింగ్ వచ్చేసి ఫస్ట్ నేను పచ్చడి, అన్నం, ఇంకా పప్పు యాజ్ యూజువల్. పప్పు ఉంటే నెయ్యి కంపల్సరీ కదా. ఇది నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.